తెలంగాణ పాలిటిక్స్ లో ఒకప్పుడు పింక్ ఫ్లాగ్ చాలా గర్వంగా ఎగురుతూ ఉండేది. ఆ ఫ్లాగ్ వెనుక ఏకైక శక్తి మనకు తెలుసు. కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన మాటే అప్పట్లో చట్టం, ఆయన చూపే దిశే అప్పట్లో పాలన. కానీ ఇప్పుడు అదే పింక్ జెండా గాలిలో ఎగురుతోంది. కానీ దానికి ఉన్న దిశ మాత్రం ఎటు అనేది మసకబారినట్లుగానే మారిపోయింది. బీఆర్ఎస్ లోపల మరింత మౌనం పెరుగుతోంది. కానీ ఆ మౌనం అనేది మరింత ఆందోళన కలిగించేలా మారుతోంది అనే అభిప్రాయాలు కూడా పార్టీ అంతర్గత శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయనే టాక్ ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ మౌనపూరిత వాతావరణం చూస్తూ ఉంటే మార్పు మాత్రం ఏదో ఖచ్చితంగా జరుగుతోంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సర్వాధికారిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు తన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోనే బాగా పోరాడుతోంది అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఈ పార్టీ ఆ తర్వాత శక్తిని క్రమంగా కోల్పోతూ వస్తోంది అని చెప్తున్నారు. ఈ పరిణామాలు కేవలం ఎన్నికల ఫలితాలకే సంబంధించినవి కావు. ఇవి రానున్న కాలంలో చోటు చేసుకోబోతున్న ఒక పెద్ద పొలిటికల్ ఈక్వేషన్స్ కి ఇండికేషన్స్ అని కూడా పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రజల మధ్య అసలు కనిపించకపోవడం, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా ఆయన పాల్గొనకపోవడం అనేది పార్టీ భవిష్యత్తుపై కూడా అనేక రకాల సందేహాలను రేకెత్తిస్తున్నాయి అంటున్నారు. ఒకప్పుడు ఆయన హాజరు అంటే కేడర్ లో ఒక ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం, ఒక అట్రాక్షన్. కానీ ఇప్పుడు ఆయన గైర్ హాజరు అవ్వడం కేడర్లోనే అనేక రకాల గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ప్రజల్లో నిరాశను బాగా పెంచేస్తోంది అని చెప్పి అనలిస్టుల టాక్. ఇది కేవలం క్యాంపెయినింగ్ స్ట్రాటజీలో ఉన్నటువంటి ఫ్లా మాత్రమే కాదు, ఫాల్ట్ మాత్రమే కాదు, పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో అది ప్రజలకు మరింతగా దూరం అయిపోతుంది రాను రాను అనేటటువంటి ఒక సిగ్నల్ కూడా అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య కొంత సైలెన్స్ పార్టీకి కొత్త లిమిటేషన్స్ కు అర్థం చెబుతోంది అంటున్నారు. పెరుగుతున్నటువంటి కొంత గ్యాప్స్ కి ఊతమిస్తోంది అని చెప్తున్నారు. ఎవరి వైపు నిలబడాలో కేడర్కే తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్తున్నారు. ఇక కవితపై వచ్చినటువంటి కేసులు, కుటుంబ రాజకీయాలు అనేటువంటి ముద్ర, సో ఇవన్నీ కూడా పార్టీని కుటుంబం కంట్రోల్ చేసే ఒక ఆర్గనైజేషన్ గా మాత్రమే చూస్తున్నారు జనాలు అంటున్నారు.